సో, షోల్డర్ డిస్‌లొకేషన్ తరచుగా వినే పదం. ఎక్కువగా ఈ షోల్డర్ డిస్‌లొకేషన్ అన్నది చాలామందికి యుక్త వయసులో అంటే యంగ్ ఏజ్‌లో ఎక్కువ వస్తూ ఉంటుంది. 15 సంవత్సరాలు అవ్వనివ్వండి, 30 సంవత్సరాలలోపు ఎక్కువ మంది సఫర్ అయ్యే అవకాశం. కామన్‌గా ఒకటేంటంటే జెనెటిక్ పరంగా చాలా లిగమెంట్ లాక్సిటీ అది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ మందికి జరిగేది ఏంటంటే ఏదో ఒక ఇంజరీ. ఫస్ట్ హై వెలోసిటీ ఇంజరీ అంటాం. ఆడేటప్పుడు పడిపోవడం గానీ, బైక్ యాక్సిడెంట్స్ గానీ, డిస్‌లొకేషన్ వచ్చినప్పుడు చాలా కాలం ఒక 2, 3 వారాలు బ్రేస్ ఏసి ఉంచుతాం. కండరాలు హీల్ అవ్వాలి అని కదలకుండా ఉండాలి. 3 వారాలు రెస్ట్ ఇస్తే కండరాలు కొంచెం ఏదైతే టేర్ అయ్యాయో అన్నీ సర్దుకొని మళ్ళీ బలం చేకూర్చే ఎక్సర్సైజ్‌లు చేసుకుంటే మళ్ళీ స్వతహాగా అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ తరచుగా వస్తుంది. నాకు 2, 3 సార్లు అయ్యింది. కొంతమందికి నిద్రలో అయ్యింది అన్నప్పుడు మాత్రం వెంటనే ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఎంఆర్ఐ ఏంటంటే ఆ ల్యాబ్రమ్ అనేది టేర్ అవుతుంది. ఏదైతే లిగమెంట్ టేర్ అయిందో అది స్వతహాగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే చిరిగుందో ఈ లిగమెంట్‌ని అది మందం బాగున్నప్పుడే దాన్ని కుట్లు వేస్తే చాలా బావుంటుంది.